సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ సహకార సంఘాలు అలాగే డీసీసీబీలకు సంబంధించి ఏదైతే పాలక మండళ్ళు ఉన్నాయో ఈ పాలక మండలన్నింటిని కూడా కొన్ని గంటల క్రితం రద్దు చేసినటువంటి సందర్భం మనకు తెలిసిందే. అయితే వీటికి రేపటి రోజున ఎలక్షన్స్ జరిగేటట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇవి నామినేటెడ్ పోస్టుల భర్తీకి దాన్ని ఒక ఆ పద్ధతిన ఈ యొక్క పదవులన్నీ కూడా భర్తీ చేయాలన్నటువంటి ఒక నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే వాస్తవానికి వాటికి ఆల్రెడీ ఎలక్షన్స్ పెడతారు. ఈ ఎలక్షన్స్లో ఎవరైతే రైతులే దీనికి సంబంధించి ప్రధాన సభ్యులుగా ఉంటారు, సో వాళ్ళకే అక్కడ ఓటు హక్కు ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం. కాకపోతే ఇవి కూడా కాంగ్రెస్ అధికార పార్టీకి చెందినటువంటి నేతలకి కట్టబెట్టేలా రేవంత్ రెడ్డి వ్యూహం రచించారంటూ కూడా బీఆర్ఎస్ పెద్ద పెట్టున గోల కూడా పెడుతోంది అప్పటికే. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి సొసైటీలకి ఎన్నికలు జరిగేవి. కాకపోతే ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ యార్డులకి వీటికి చైర్మన్, వైస్ చైర్మన్ అలాగే పాలక మండలి ఎలా అయితే ఒక నిర్మాణం ఉంటుందో వాటికి ఈ యొక్క పాలక మండలికి, సో సొసైటీలకు కూడా వ్యవసాయ సహకార సంఘాలకు కూడా ఆ మాదిరిగానే ఇప్పుడు ఆ పోస్టులన్నీ కూడా నామినేటెడ్ పోస్టుల కింద భర్తీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే ఇది కొంతమందికి హ్యాపీ అనిపించినా కొంతమందికి ఇది ఒక చేదు వార్తగా చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఇకపై ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలక మండలిని ఏర్పాటు చేయాలనేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ కమిటీలు అమలు చేస్తున్నటువంటి విధానాన్ని పిఏసిఎస్లకు కూడా వర్తింపజేయాలనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఇకపై ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలక మండలిని ఏర్పాటు చేయాలనేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అమలు చేస్తున్నటువంటి విధానాన్ని పిఏసిఎస్లకు కూడా వర్తింపజేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల ఎన్నికలు రాజకీయంగా, ఆర్థికంగా భారీగా ప్రభావం చూపుతూ వస్తుంటాయి. డైరెక్టర్ పదవుల నుంచి చైర్మన్ వరకు ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడం, డబ్బు, ఖర్చు, రాజకీయ జోక్యం, ఫిరాయింపులు, గ్రామాల్లో విభేదాలు వంటి పరిణామాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలకు బదులుగా నామినేషన్ విధానంలో పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 13 మందితో పాలకవర్గం, రిజర్వేషన్లు తప్పనిసరి. సహకార చట్టం ప్రకారం ప్రతి పిఏసిఎస్కు 13 మందితో పాలకవర్గం ఏర్పాటు చేస్తారు. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు 11 మంది డైరెక్టర్లు కూడా ఉంటారు. డైరెక్టర్ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 3 పోస్టులు తప్పనిసరిగా కేటాయించాల్సి కూడా ఉంటుంది. మిగిలిన పోస్టులను జనరల్ కేటగిరీలో భర్తీ చేస్తారని కూడా తెలుస్తోంది. ఈ పాలక వర్గాల నుంచే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్యలు, మార్క్ఫెడ్, టెస్కాప్ వంటి సంస్థలకు ప్రతినిధులు ఎంపికవుతూ వస్తుంటారు. సభ్యత్వం ఉన్న రైతులకే అవకాశం. నామినేటెడ్ విధానంలోనైనా పిఏసిఎస్లో సభ్యులుగా ఉన్న రైతులకే పాలక వర్గాల్లో అవకాశం కల్పించాలనేటువంటి నిబంధనను ప్రభుత్వం పాటించబోతుందట. సభ్యత్వం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పదవులు ఇవ్వకూడదన్నటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మార్కెట్ కమిటీల తరహాలోని అమలు చేస్తారట ఇవన్నీ కూడా. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాలు పూర్తిగా నామినేషన్ విధానంలోనే ఏర్పాటవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల సిఫారసుల ఆధారంగా జాబితాలు కూడా తయారై వ్యవసాయ శాఖ మంత్రి ఆమోదంతో కమిటీలు నియమితులవుతున్నాయి. స్థానిక రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల సమతుల్యతను పరిగణలోకి తీసుకుని నియామకాలు జరుగుతున్నాయి. ఇదే విధానాన్ని పిఏసిఎస్లకు వర్తింపజేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇక అధికార పార్టీ కార్యకర్తలకే అవకాశాలు. నామినేషన్ విధానం అమల్లోకి వస్తే గనక సహకార సంఘాల్లోని అన్ని కీలక పదవులు అధికార పార్టీ కార్యకర్తలకే దక్కే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే జోరుగా సాగుతోంది గ్రౌండ్ లెవెల్లో. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 207 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 183 కమిటీలకు పాలక వర్గాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో దాదాపు 3000 మందికి పైగా అధికార పార్టీ కార్యకర్తలకు పదవులు లభించాయి. ఇదే తరహాలో పిఏసిఎస్లు, డీసీసీబీలు, మార్క్ఫెడ్, టెస్కాబ్లు కూడా నామినేటెడ్ పాలక వర్గాలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 మందికి పైగా కార్యకర్తలకు అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడుతుందని అధికార పార్టీ నేతలు అంచనాకు వచ్చారు. ఇక మొత్తానికి సంక్రాంతిలోపు ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తోందట.
వీలైనంత త్వరగా పిఎస్సిఎస్లకు పాలకవర్గాల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని సంబంధిత వర్గాలైతే చెబుతున్నాయి. పిఎస్సిఎస్లకు ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పాలక మండళ్లు ఏర్పాటు చేసేటువంటి అంశంపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతోంది. ఇదిలా ఉంటే గనక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మండలాల్లో 131 సంఘాల ఏర్పాటుకు సహకార శాఖ సిఫారసు కూడా చేసిందట. దీంతో రైతులకు రుణ సదుపాయం, విత్తనాలు, ఎరువుల పంపిణీ మరింత చేరువ కాబోతుందని కూడా ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోని రైతులకు రుణ సదుపాయం, విత్తనాలు, ఎరువుల పంపిణీని మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు ప్రక్రియకు సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మోక్షం లభించబోతోందా? ఎస్, ఇప్పుడు ప్రభుత్వం అదే చెబుతోంది. ఖచ్చితంగా ఈ 131 కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని సహకార శాఖ ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసిందట. ముఖ్యమంత్రి ఆమోదం లభించిన వెంటనే ఈ సంఘాలన్నీ కూడా కార్యరూపం దాల్చబోతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 908 సహకార సంఘాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి విస్తరణలో తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల 2 గ్రామాలకు ఒక సంఘం ఉంటే మరికొన్ని చోట్ల 30 గ్రామాలకు కలిపి ఒకటి పిఎస్ ఉందట. సభ్యత్వ పరంగా కూడా ఒక సంఘంలో కేవలం 500 మంది ఉంటే మరికొన్నింటిలో వేల సంఖ్యలో రైతులు కూడా ఉన్నారట. ప్రస్తుతం 81 మండలాల్లో ఒక్క సహకార సంఘం కూడా లేకపోవడం గమనార్హం. ఈ వ్యత్యాసాలను గమనించినటువంటి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధ్యయనం కూడా చేపట్టిందట. 31 జిల్లాల నుంచి వచ్చినటువంటి 204 ప్రతిపాదనలను పరిశీలించినటువంటి అనంతరం అర్హత గల 131 ప్రాంతాలను తుది జాబితాకు ఎంపిక చేశారు. తెలంగాణలో 2013 తర్వాత కొత్తగా ఒక్క పిఎస్సిఎస్ కూడా ఏర్పాటు కాలేదు. 2019, 2022లో కేంద్ర ప్రభుత్వ నూతన సహకార విధానం కింద ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ప్రతి గ్రామంలో ఒక సహకార సంఘం, మత్స్య లేదా పాల ఉత్పత్తిదారుల సంఘం ఉండాలనేటువంటి కేంద్రం సూచనలకు అనుగుణంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ఆ విధంగానే అడుగులు పడిపోతున్నాయి అనేది ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తోంది. కొత్తగా ప్రతిపాదించినటువంటి 131 సంఘాలు కలిస్తే గనక రాష్ట్రంలో పిఎస్సిఎస్ల సంఖ్య అంటే మొత్తం వ్యవసాయ సహకార సంఘాల సంఖ్య 1039కి చేరుకుంటుంది. ఈ కొత్త సంఘాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సో ఈ ఎన్నికలని ఖచ్చితంగా పక్కన పెడితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ వ్యవసాయ సహకార సంఘాలు ఈ సొసైటీలను ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఈ యొక్క పదవుల భర్తీలు చేయాలి అనే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సో ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడబోతున్నాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 908 వ్యవసాయ సహకార పరపతి సంఘంలో దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలక్షన్స్ జరిగేటువంటి విధానం అయితే కనిపించడం లేదు. ఖచ్చితంగా అధికార పార్టీ నేతలకే, అధికార పార్టీ కొమ్ము కాసే వాళ్ళకే ఖచ్చితంగా ఈ పదవులు దక్కబోతున్నాయి అనేది ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా ప్రధానంగా వాదిస్తూ వస్తున్నాయి. సో చూడాలి మరి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది, ఈ పిఎస్సిఎస్ల ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి గ్రాఫ్ పెరగబోతుంది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.